హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. 1000 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 6కి వచ్చాం. సో చూసుకోండి, ఫస్ట్ 5 parts చూడకపోతే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లింక్స్ చూడండి. అలాగే పీడిఎఫ్ గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మధ్యలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఓకే, 251 క్వశ్చన్ మనం చూద్దాం. 57th టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో రీసెంట్గా డిక్లేర్ చేశారనమాట. ఆ టైగర్ రిజర్వ్ పేరు ఏంటి? 57th టైగర్ రిజర్వ్ పేరు ఏంటి అంటే రాతాపానీ టైగర్ రిజర్వ్ అండి. రాతాపానీ టైగర్ రిజర్వ్ వచ్చి మనకి 57th అనమాట. క్లియర్గా చూసుకోండి, 2024లోనైతే 56th గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, 57th కూడా 2024లోనే రాతాపానీ టైగర్ రిజర్వ్. అలాగే 2025లో చూసుకుంటే మాధవ్ నేషనల్ పార్క్ని 58th టైగర్ రిజర్వ్ కింద మనకి డిక్లేర్ చేశారు. ఆల్రెడీ మనం చూసామండి, ఈ బిట్ కూడా మనం చూడడం జరిగింది లాస్ట్ వీడియోస్లో. సో రాతాపానీ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 57th టైగర్ రిజర్వ్ అనమాట. సో మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా కింద కూడా మనం పిలుస్తున్నారు, ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక 9 దగ్గరలో ఉన్నాయి. సో చూసుకోండి, 57th అండ్ 58th మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. 56th వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంది. సో నెక్స్ట్ 252 క్వశ్చన్ మనం చూసుకుంటే, వాల్ స్ట్రీట్ జర్నల్ వచ్చేసి మన ఇండియాలో ఉన్న ఒక రాష్ట్రాన్ని గో టు గ్లోబల్ డెస్టినేషన్ 2025 గాను చెప్పిందనమాట. అది ఏ ఇండియన్ స్టేటు? దాని హెరిటేజ్, వైల్డ్ లైఫ్, న్యాచురల్ బ్యూటీ ఏంటి, వారసత్వం, వన్యప్రాణులు మరియు సహజ సౌందర్యం దృష్ట్యా వాల్ స్ట్రీట్ జర్నల్ వచ్చేసి ఒక స్టేట్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ స్టేటే మధ్యప్రదేశ్. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మధ్యప్రదేశ్లో చాలా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే మనకి యునెస్కో గుర్తించిన సైట్స్ ఉన్నాయి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. చూసుకోండి, ఖజురహో, పన్నా, బాంధవ్గర్. అలాగే సో అందుకని మంచిగా ట్రావెల్ చేయొచ్చు. 2025కి ఒక గో టు గ్లోబల్ డెస్టినేషన్ కింద మనకి వాల్ స్ట్రీట్ జర్నల్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ని హైలైట్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఓకే, సో చూసుకోండి, మనకి కరెంట్ అఫైర్స్ మనకి పీడిఎఫ్ అయితే చాలా మంది అడుగుతున్నారు. సో మనకి మెయిన్గా టాప్ 500 బిట్స్ చూసుకోండి, 500 బిట్లు ఇంపార్టెంట్ 500 బిట్స్ అన్నీ కూడా మనకి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మనకి మాక్ టెస్ట్లు కూడా, అంటే ఆ పీడిఎఫ్స్కి ఆ 500 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ చొప్పున ఒక 10 టెస్ట్స్ కూడా మనం అక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. మీరు ఎన్నిసార్లైనా టెస్ట్ రాసుకుంటూ ప్రాక్టీస్ అయితే మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు వీడియోస్ చూస్తున్నారు, ఓకే, పీడిఎఫ్లోని రివైజ్ చేసుకుంటారు, ఓకే, దాన్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ అయితే ఉండాలి కదా. సో అందుకని మనం ఒక 10 టెస్ట్ 500 క్వశ్చన్స్ మనం పెట్టడం జరుగుతుందండి. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం సపరేట్గా ఒక చిన్న పీడిఎఫ్ కూడా మనం ఒక 100 to 150 క్వశ్చన్స్ దాకా అది సెపరేట్ పీడిఎఫ్ కూడా మనం అందులో పెడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, అంటే మీరు ఎగ్జామ్కి ముందు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళడానికి, ఓకేనా. సో చూసుకోండి, జస్ట్ ఒక 3 daysలో మనం ఇవన్నీ అప్డేట్ అయితే చేస్తాము. సో నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అవుతాయి. 3 నెలల వ్యాలిడిటీ ఉందన్నమాట, కేవలం 100 రూపీస్ మాత్రమే. సో 100 రూపీస్కే మీకు ఈ పీడిఎఫ్స్ అండ్ మాక్ టెస్ట్ కూడా రాబోతున్నాయి. సో కింద జీజేపీ తెలుగు యాప్, మన యాప్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో తప్పకుండా క్లిక్ చేసి చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ 253 క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ఎయిర్పోర్ట్ ఇండియాలోనే మొదటి జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ అయింది? చూసుకోండి, ఏంటి, మొట్టమొదటి జీరో వేస్ట్ విమానాశ్రయంగా మారిన విమానాశ్రయం ఏది అంటున్నారు. అంటే ఏం చేస్తారు ఇక్కడ, ఏది కూడా వేస్టేజ్ అనేది ఉండదు అనమాట. దాన్ని మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ ఆ మెటీరియల్ని ఏం చేశారంటే 3000 చదరపు అడుగుల మనకి ఒక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఏం చేస్తారు, రికవర్ చేస్తారు అనమాట మెటీరియల్ని, ఓకేనా. సో రీసైక్లింగ్ చేస్తారు ఎక్కువ మనం చూసుకుంటే. సో ఇది ఏ ఎయిర్పోర్ట్ అండి, ఇండోర్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇండోర్ ఎయిర్పోర్ట్ నేమ్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, దేవి అహిల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్. చూసుకోండి, దేవి అహిల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, ఇండోర్లో ఉంది. సో ఇది మొదటి ఇండియా జీరో వేస్ట్ విమానాశ్రయంగా మారిందనమాట, ఓకేనా. ఇది 4 R'ల సూత్రంతో ఇది నడుస్తుంది. ఆ 4 R'లు ఏంటో చూడండి, రెడ్యూస్ తగ్గించడం, రీయూస్ తిరిగి వాడడం, రీసైకిల్
రీసైకిల్ చేసి మళ్ళీ వాడడం, రెస్టోర్ చేయడం. ఈ 4 Rలతో మనకి ఇది పనిచేస్తుంది అనమాట, ఈ 4 Rల ప్రిన్సిపల్తో. ఓకేనా? అలాగే ఈ ఎయిర్పోర్ట్ 40 లక్షల నుంచి 90 లక్షల ప్యాసింజర్ల వరకు సుమారు ఈ రానున్న 3 సంవత్సరాల్లో పెంచాలి, ఎక్స్పాండ్ చేయాలని కూడా చూడడం, ప్లాన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ 254 క్వశ్చన్, ఫైడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 ఎవరు గెలుచుకున్నారు? క్లియర్గా చూడొచ్చు పిక్చర్లోని, డి గుకేష్. గుకేష్ గెలుచుకోవడం జరిగిందనమాట. డి అంటే దొమ్మరాజు, గుకేష్ ఎవరిని ఓడిపించారు? డింగ్ లిరిన్ని ఓడిపించడం జరిగింది. అయితే చూసుకోండి, మొదటిసారిగా 138 సంవత్సరాల్లోని మొదటిసారిగా ఇద్దరు ఆసియాకి సంబంధించిన ప్లేయర్స్ ఫైనల్ ఆడారనమాట. ఓకేనా? సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో 18 సంవత్సరాలప్పుడే మనకి గుకేష్ గెలుచుకోవడం జరిగింది. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి వరల్డ్ చెస్ ఛాంపియన్ 2024 ఎవరు అని అడిగే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. సో నెక్స్ట్ 255 క్వశ్చన్ మనం చూసుకుంటే, బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు వచ్చారు అంటున్నారు. 2024లో ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డుని తొలిసారిగా ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారండి. ఎవరు గెలుచుకున్నారు? వినిసియస్ జూనియర్ గెలుచుకోవడం జరిగింది. వినిసియస్ జూనియర్ ఏం గెలుచుకున్నారు? బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ గెలుచుకున్నారు వినిసియస్ జూనియర్. సెకండ్ ప్లేస్లో రోడ్రీ వచ్చారు. థర్డ్ ప్లేస్లో మనం చూడొచ్చు బెల్లింగ్హమ్ వచ్చారు. అలాగే ఫిమేల్ ఉమెన్స్ ప్లేయర్లో బెస్ట్ ఫిఫా ఉమెన్స్ ప్లేయర్లో మనం చూసుకుంటే ఐతానా బోన్మాటి గారు విన్ అవ్వడం జరిగింది. చూసుకోండి, రెండు కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సెకండ్ థర్డ్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ విన్నర్ అయితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు నేమ్స్ మెన్ అలాగే ఉమెన్. ఓకేనా? సో నెక్స్ట్ 256 క్వశ్చన్ మనం చూసుకుంటే, 11th మెన్స్ హాకీ జూనియర్ ఏషియా కప్ ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారండి. ఎవరు విన్ అయ్యారు? ఎక్కడ జరిగింది అంటున్నారు? మస్కట్, ఒమన్లో జరిగింది. మన భారతదేశం, మన ఇండియా విన్ అవ్వడం జరిగిందనమాట. ఎవరిని ఓడిపించింది ఫైనల్లో? పాకిస్తాన్ని ఓడిపించింది. సో ఇండియాకి ఇది ఎన్నో టైటిల్? 5వ టైటిల్ ఇది. ఎక్కడ జరిగింది? మస్కట్, ఒమన్లో జరిగింది. ఏంటి? భారతదేశం 11వ పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024. ఓకేనా? భారతదేశం పాకిస్తాన్ని ఓడిపించి గెలిచింది. సో నెక్స్ట్ 257 క్వశ్చన్ మనం చూసుకుంటే, సిన్బాక్స్ అనే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్, ఓకేనా, ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? పూణేలో జరిగింది డిసెంబర్లోని. ఏ రెండు దేశాల మధ్య జరిగింది అని అడుగుతున్నాం. ఎక్కడండి ఏ రెండు దేశాల మధ్య? ఇండియా మరియు కంబోడియా మధ్య ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట. ఇది మొదటిసారిగా జరిగింది. చూసుకోండి, మొదటి ఉమ్మడి సైనిక విన్యాసం. ఇది మొదటి ఉమ్మడి సైనిక విన్యాసం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. సో సిన్బాక్స్ భారతదేశం మరియు కంబోడియా మధ్య జరిగిందనమాట. దేనికి? కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కి ప్లాన్ చేస్తూ ఆ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఎక్కడ జరిగింది? పూణేలో జరిగింది డిసెంబర్ 1 నుంచి 8 వరకు 2024లో. సో నెక్స్ట్ 258 క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో కంపల్సరిగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు? సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్. ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా 26వ గవర్నర్. 26వ గవర్నర్ ఎవరు అన్నా సంజయ్ మల్హోత్రా వస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ 259 క్వశ్చన్ మనం చూసుకుంటే, మెరియం వెబ్స్టర్ వచ్చేసి వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద ఏ వర్డ్ని ఇచ్చింది? మెరియం వెబ్స్టర్ ఏ పదాన్ని ఎంచుకుంది 2024 సంవత్సరానికి గాను? ఇక్కడే మీరు చూడొచ్చు, పోలరైజేషన్ అనే వర్డ్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. పోలరైజేషన్ రీసెంట్గా ఎక్కువ మంది ఆన్లైన్ సెర్చెస్ చేశారని, అలాగే ప్రెజెంట్ కల్చరల్ అలాగే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్కి మనకి రిలవెంట్గా ఉందని చెప్పేసి ఈ వర్డ్ని మెరియం వెబ్స్టర్ వచ్చేసి వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద గుర్తించడం జరిగింది. చూసుకోండి, ఇది మెరియం వెబ్స్టర్. ఓకేనా? సో నెక్స్ట్ 260 క్వశ్చన్ మనం చూసుకుంటే, టైమ్ మ్యాగజైన్ వచ్చేసి పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024 కింద ఎవరిని చెప్పింది అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు డొనాల్డ్ ట్రంప్ గారిని చెప్పడం జరిగిందనమాట. పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైమ్ మ్యాగజైన్ చెప్పింది 2024 సంవత్సరానికి. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ తెలుసు కదా మనకి, రీసెంట్గానే యుఎస్ ఎలక్షన్స్లో విన్ అయ్యారు కాబట్టి
ఇది పర్సన్ ఆఫ్ ద ఇయర్ కింద మనకి ఇక్కడ చెప్పడం జరిగింది టైమ్ మ్యాగజైన్. ఓకే, సో ఇది రెండవసారి ఈ హానర్ని తీసుకున్నారంట డొనాల్డ్ ట్రంప్ గారు. సో నెక్స్ట్ 261 క్వశ్చన్, ఏసీసీ అంటున్నాం అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరు అని అంటున్నారు. ఎవరు? మోసిన్ నఖ్వీ అండి. మోసిన్ నఖ్వీ చూసుకోండి, ఇతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క ప్రెసిడెంట్ అనమాట. ఓకేనా, ఓకే, చైర్మన్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏసీసీకి ప్రెసిడెంట్ అధ్యక్షుడు అయ్యారు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 262 క్వశ్చన్ మనం చూసుకుంటే డిసెంబర్ 21ని ఏ రోజు కింద యుఎన్ డిక్లేర్ చేసింది? డిసెంబర్ 21, 2024ని మొదటిసారిగా వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేయడం జరిగిందనమాట. వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవం అని డిసెంబర్ 21, 2024ని డిక్లేర్ చేశారు. సో ప్రతి సంవత్సరం ఇంకా డిసెంబర్ 21ని జరుపుకుంటారు. సో చూసుకోండి, ఇది కరెక్ట్గా మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే జూన్ 21 వచ్చేసి మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి, ఇంటర్నేషనల్ యోగా డే. కరెక్ట్గా 6 సంవత్సరాల తర్వాత 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత మనకి డిసెంబర్ 21 వస్తుందన్నమాట. డిసెంబర్ 21ని మనం ఏమంటున్నాం ఇప్పుడు? వరల్డ్ మెడిటేషన్ డే అని అంటున్నాం అనమాట. ఓకేనా, సో అలాగే థీమ్ కూడా చూడొచ్చు. 2024 థీమ్ మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ. ఓకే, సో మీరు ఆ 2 డేస్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. జూన్ 21 యోగా, డిసెంబర్ 21 మెడిటేషన్. సరే, 263వ ప్రశ్న, ఏ లెజెండరీ తబలా మాస్ట్రో రీసెంట్గా మరణించారనమాట. అతను చాలా గ్రామీస్ విన్ అయ్యారు, గ్లోబల్ కొలాబరేషన్స్ కూడా చేశారు. సో అతని పేరు ఏంటి అంటున్నారు, మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడే, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గారు. జాకీర్ హుస్సేన్ గారు తబలా మాస్ట్రో. అలాగే ఇతనికి 2024లోనే ఒక 3 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. టోటల్గా అయితే 4 గ్రామీ అవార్డులు వచ్చాయి. 2024లో 3 వచ్చాయి అనమాట. అలాగే పద్మ విభూషణ్, అలాగే యుఎస్ నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్, ఇలాంటివి ఎన్నో గౌరవాలు ఇతనికి లభించాయి. కాకపోతే రీసెంట్గా మరణించడం జరిగింది. సో ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ 264 క్వశ్చన్, ఇండియన్ రైల్వే సంరక్ష యాప్, రైల్ సంరక్ష యాప్ని లాంచ్ చేసిందనమాట. రైల్ సంరక్ష యాప్ని దేని గురించి అంటున్నారు? ఎందుకంటే ప్యాసింజర్ సేఫ్టీ గురించి, ఏంటి ప్రయాణికుల భద్రత. కాకపోతే ఏంటది, ఫ్రంట్ లైన్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తూ, అంటే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణ ద్వారా ప్రయాణికులకి భద్రత కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఫ్రంట్ లైన్ స్టాఫ్ అంటే ఎవరు? సో క్లియర్గా ఎవరైతే మనతో కాంటాక్ట్లో ఉంటారో, ప్యాసింజర్స్తో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళకి క్లియర్గా మంచి శిక్షణ అనేది అందిస్తుంది అనమాట ఈ యాప్. అందులో నాలెడ్జ్, స్కిల్స్, అవసరమైన శిక్షణ ఏంటి, మార్గనిర్దేశాలు కావచ్చు, లేదా సామర్థ్యాభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి అనమాట వాళ్ళకి. ఓకేనా, సో ఇందులో ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళప్పుడు మనకి ఆటోమేటిక్గా మనం సేఫ్గా ఉంటాం. సో నెక్స్ట్ 265 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ సోలార్ బార్డర్ విలేజ్ ఏంటి? భారతదేశ తొలి సౌర సరిహద్దు గ్రామంగా ఏ గ్రామాన్ని గుర్తించారంటున్నారు? మసాలి గ్రామాన్ని గుర్తించారు గుజరాత్లోని. సో అంటే ఇందులో ఉన్న విలేజ్లో ఉన్న అన్ని ఇల్లులు కూడా పైన సోలార్తోనే రన్ అవుతున్నాయి అనమాట. ఇంకా మొత్తం అన్ని ఇల్లులు సోలార్తోనే రన్ అవుతున్నాయి. చూసుకోండి, ఇది బార్డర్ విలేజ్ అన్నారు, సరిహద్దు గ్రామం అడిగారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇది మొదటి సరిహద్దు గ్రామం. మసాలి విలేజ్ అనేది ఎక్కడుంది? బానస్కాంతా డిస్ట్రిక్ట్, గుజరాత్లో ఉంది. ఇది ఇండియా తొలి సౌర సరిహద్దు గ్రామం. కానీ ఇందులో ఉన్న 119 ఇళ్ళు ఉన్నాయి, అన్నిటికీ కూడా సోలార్ రూఫ్ టాప్స్ ఉన్నాయి. సరే, అయితే ఇది సరిహద్దులోని ఉన్న విలేజ్ గ్రామం. ఓకే, నార్మల్గానే భారతదేశంలోని మొదటి సౌర విద్యుత్తో నడిచే 24 గంటలు నడిచే గ్రామం ఏది అంటే మొదేరా అండి. ఎక్కడ ఏదండి? మొదేరా. ఓకేనా, సో ఇది మొదేరా గ్రామం ఫస్ట్ది అనమాట. ఓకే, సో ఇది అక్టోబర్ 2022లోనే డిక్లేర్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ 266 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఉదాన్ యాత్రి కేఫ్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఒక పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టైం ముందు ఒకసారి టెస్ట్ చేస్తారనమాట. అది బాగుంటే
ఆ కేఫ్ అనేది ఉదాన్ యాత్రి కేఫ్ మొత్తం మిగతా ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. సో అది ఏ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేశారు మొదటిసారిగా అని అడుగుతున్నారండి మనల్ని. ఓకే, మొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతాలోని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే సింపుల్ అండి, ఎయిర్పోర్ట్లో మనకు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, మొత్తాన్ని చాలామంది చాలాసార్లు కంప్లైంట్ చేశారు. సో అందుకని చెప్పి వాటర్ కానీ, టీ కానీ, కాఫీ కానీ, స్నాక్స్ కానీ, ఇవన్నీ అలాంటి అల్పాహారాలు అన్నీ కూడా మనకి కేవలం తక్కువ రూపాయలకే, 10 రూపాయలు, 20 రూపాయలు, అలాగా ఆ తక్కువ రూపాయలకే. అంటే ఎయిర్పోర్ట్లో నార్మల్గా చూస్తే ఒక వాటర్ బాటిల్ మినిమం 50 రూపీస్ ఉంటుంది అనమాట. బట్ వీళ్ళు నార్మల్ రేట్స్కే ఇద్దామని చెప్పి అనేసి ఆల్రెడీ పైలట్గా స్టార్ట్ చేశారు. ఇందులో ఎక్కడ స్టార్ట్ చేశారు మనం చూసుకున్నాం కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేశారు కోల్కతాలోని. కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఆల్రెడీ ఇంకో 2-3 ఎయిర్పోర్ట్స్లో కూడా మనకి వీళ్ళు ఎక్స్పాండ్ చేయడం కూడా జరిగిందనమాట ఏఏ అథారిటీ. ఓకే, సో నెక్స్ట్ 267 క్వశ్చన్ మనం చూస్తే జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలాగే సిఎన్ఆర్ ఐఆర్పిఐ అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో హైడ్రలాజికల్ ప్రొటెక్షన్, వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి, ఈ రెండు కొలాబరేట్ అయ్యి మనకి ఏం చేశాయి అని అడుగుతున్నారు. ఓకేనా, ప్రైమరీ గోల్ ఏంటి, వీళ్ళిద్దరు కొలాబరేషన్కి ఏంటి ప్రైమరీ గోల్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మీకు అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది, కేరళలో రీసెంట్గా ఒకసారి కొన్ని మంత్స్ ముందు ల్యాండ్ స్లైడింగ్ అయ్యిందండి. అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, అందులో ఒకేసారి అమాంతంగా చాలా ఎక్కువ ఏరియా అనమాట, అంటే ఇల్లులు కూడా ఉండొచ్చు, అంత పెద్ద ఏరియా అలా స్లైడ్ అయిపోద్ది. స్లైడ్ అయిపోయి ఇలా కొండల మీద స్లైడ్ అయిపోయి అందులో చాలామంది, కొంతమంది అయితే చనిపోవడం కూడా జరిగింది. సో అలాంటి ల్యాండ్ స్లైడింగ్ అనేవి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని కనుక్కునేలాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో, చూడండి, భారతదేశపు భూపాత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అంతర్జాతీయ ప్రమాణాలకు మెరుగుపరచడం అనేది వీళ్ళ కొలాబరేషన్ యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనా, సో ఇది పాయింట్. సో వీళ్ళు ఎంఓయూ అనేది కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 268 క్వశ్చన్ మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి చూడండి, రైతుల వద్ద నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ఐటీపీబీ కొనుగోలు చేసే విధంగా గ్రామీణ జీవనోపాధి అభివృద్ధి చేయడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏంటి అని అడుగుతున్నారండి. ఈ కార్యక్రమం పేరు మిషన్ అరుణ్ హిమ్వీర్. మిషన్ అరుణ్ హిమ్వీర్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఐటీపీబీ ఉన్నారు కదా, ఓకేనా, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉన్నారు కదా, వాళ్ళకి డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గరే తీసుకుంటారనమాట. ఇంకా బయట ఎక్కడో కొనకుండా ఫార్మర్స్ దగ్గర నుంచే వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్, పౌల్ట్రీ, ఇంకా అన్నీ ఏం కావాలంటే అవన్నీ కూడా అవన్నీ తీసుకుంటారు. అండ్ గవర్నమెంట్ కూడా మనకి ఒక 4 కోట్లు రివాల్వింగ్ ఫండ్, అంటే నార్మల్గా తెలుసు కదా గవర్నమెంట్ ఫండ్స్ అనేవి ఎప్పుడు కూడా లేట్గా రిలీజ్ అవుతాయి, బట్ అలా కాకుండా ఒక 4 కోట్లు ఆల్రెడీ ఉంచింది, అప్పటికప్పుడే పేమెంట్ అయ్యేలాగా. సో ఇలా మనకి దీనివల్ల ఏమవుతుంది, ఫార్మర్స్కి చాలా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది కదా, బయట ఎక్కడెక్కడో కొనుక్కోకుండా, ఏ డీమార్ట్స్లోనో లేకపోతే రిలయన్స్లోనో ఇక్కడో కొనకుండా డైరెక్ట్గా ఏం చేస్తారు, డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి కొనడం వల్ల ఫార్మర్స్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 269 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియా రీసెంట్లీ అచీవ్డ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. చూసుకోండి, ఒక ఆక్వాటిక్ స్పీసీస్ని ట్యాగ్ చేసింది అనమాట. మొట్టమొదటిసారిగా జలజీవిని ఒక ఉపగ్రహ ట్యాగింగ్ అనేది సాధించింది. అది ఏది, దేన్ని అంటే గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్, గంగా నది డాల్ఫిన్ని ట్యాగ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు, డాల్ఫిన్ ఉంది కదా, దానికి ఒక చిన్న ట్యాగ్ చేస్తారనమాట. ఆ ట్యాగ్ చేయడం వల్ల ఏంటి, దాని లొకేషన్ మనకు కనిపిస్తుంది, అండ్ అసలు ఏంటి దాని మూమెంట్ ఎలా ఉంది, దాని హ్యాబిటెట్ ఎలా ఉంది, అంటే లాంగ్ టర్మ్లోని మనకి వాటిని యాక్చువల్లీ పరిరక్షించడానికి దోహదపడేలాగా ఇది మొదటిసారిగా ఎక్కడ, అస్సాంలోని జరిగిందనమాట. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ని శాటిలైట్ ట్యాగింగ్ చేశారు. సో క్లియర్గా డాల్ఫిన్స్ని కూడా కాపాడదాం అనే ఉద్దేశం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 270 క్వశ్చన్ మనం చూసుకుంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది మనకి సృష్టించారు. గీతా జయంతి 2024న మనకి 5000 ఆచార్యులు కర్మయోగ్ చాప్టర్ని, భగవద్గీతలో ఉన్న కర్మయోగ్ చాప్టర్ని రిసైట్ చేశారు. అది ఏ సిటీలో అని అడుగుతున్నారు. ఏ సిటీ అండి, భోపాల్లోని చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో చూసుకోండి, 5000 మందికి పైగా ఆచార్యులు పఠించడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. కర్మయోగ, భగవద్గీతలో కర్మయోగ అధ్యాయాన్ని చదివారనమాట.
సో చూసుకోండి, ఇది భోపాల్లో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ 271 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ స్టేట్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం ఉద్యోగ యోగ్యతలో మొదటి స్థానాన్ని పొందిన రాష్ట్రం ఇది? అంటే ఎక్కువ మందికి జాబ్స్, పర్సంటేజ్లో ఎక్కువ మంది జాబ్స్ ఏ స్టేట్లో వస్తున్నాయి అని అడుగుతున్నారు. ఏ స్టేట్ అండి? మహారాష్ట్రలోనే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. చూసుకోండి, 84% మందికి ఉపాధి కల్పిస్తుందంట. కాబట్టి మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ వచ్చేసి 78%, కర్ణాటక 3వ స్థానంలో ఉంది 55%, ఆంధ్రప్రదేశ్ 72%, కేరళ 5వ స్థానంలో ఉంది 71. ఇలా మీరు పర్సంటేజెస్ చూడొచ్చు. టాప్ 5 కూడా ఇక్కడ 6 వరకు చూడొచ్చు. సో నెక్స్ట్ 272 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియా యొక్క బయోబిటమిన్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన భారతదేశ మొట్టమొదటి జాతీయ రహదారి విస్తరణ ఏ రహదారిపై మరియు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ రహదారి అంటే NH44, ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. ఏంటి మీకు అర్థం అవ్వాలి, ఏంటి బయోబిటమిన్ టెక్నాలజీ అంటే? సింపుల్, ఇక్కడ సస్టైనబిలిటీ అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలు మరియు ఆత్మనిర్భర్ భారత్ని ఇది ప్రోత్సహిస్తుంది. సో క్లియర్గా సస్టైనబుల్గా ఉండాలి కదా, సో మనకి పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. సో అలాంటి రోడ్ బయోబిటమిన్తో మనకి ఇక్కడ ఒక ఫస్ట్ టైం ఈ హైవే అనేది వేసారనమాట. NH44లోని ఒక పార్ట్ అనేది వేసారు. ఓకేనా, సో ఇది ఎవరెవరి కొలాబరేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ప్రాజ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసింది, CSIR, CRRI, అలాగే NHAI అండ్ ఓరియంటల్, ఈ అన్ని కొలాబరేషన్తో. సో నెక్స్ట్ 273 క్వశ్చన్ మనం చూసుకుంటే, మహారాష్ట్ర యొక్క కోస్టల్ అండ్ రివర్ బ్యాంక్ ప్రొటెక్షన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఏ బ్యాంక్ $42 మిలియన్ లోన్ అగ్రిమెంట్ ఏ బ్యాంకుతో చేసుకుంది అని అడుగుతున్నారు. చూడండి, మహారాష్ట్రలోని తీర ప్రాంత మరియు నదీ తీర రక్షణను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థతో $42 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం పెట్టింది? ఇక్కడే మీరు చూడొచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో మీరు అక్కడ క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఏంటి? ఆ తీర ప్రాంత కోతని నివారించడం, అలాగే ఆఫ్షోర్ దెబ్బలు మరియు బీచ్ పోషణ వంటి హైబ్రిడ్ పరిష్కారాలని ఈ ప్రాజెక్టు అవలంబిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 274 క్వశ్చన్ మనం చూసుకుంటే, మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించబడిన 10వ అంతర్జాతీయ అరణ్య మహాసభ ప్రధాన థీమ్ ఏంటి అంటున్నారు. 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఎంపవరింగ్ ఉమెన్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, చిన్న అరణ్య ఉత్పత్తుల ద్వారా మహిళా సాధికారత. ఓకేనా, ఓకే, సో ఇక్కడ థీమ్ మీరు చూడొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇది ఎక్కడ జరిగింది? భోపాల్లో జరిగింది. 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్ ఫెయిర్ అనమాట. ఓకే, సో ఇందులో క్లియర్గా 50% ఆఫ్ ది వర్క్ స్పేస్ ఇన్ దిస్ సెక్టార్, అంటే 50% మంది అక్కడ ఉమెనే వర్క్ చేస్తున్నారు. అవును కదా, ఫారెస్ట్ ప్రొడ్యూస్ అక్కడ దాంట్లో 50% మంది ఉమెనే ఉన్నారు. సో వాళ్ళ రోల్ని తెలుపుతూ ఈ థీమ్ని తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ 275 క్వశ్చన్ మనం చూసుకుంటే, సెకండ్ ఏషియా పెసిఫిక్ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, GSEC అంటున్నామండి. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ రెండోది వస్తుంది అనమాట, ఆసియాలోనే రెండవది. అది ఏ స్టేట్ గవర్నమెంట్తో ఏ సిటీలో నిర్మించబోతున్నారు అని అడుగుతున్నారు. ఓకేనా, ఇది హైదరాబాద్లో నిర్మించడం జరుగుతుంది. ఇది ఆసియాలోనే రెండవది అనమాట. రెండవ GSEC అంటే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఓకేనా, సో ఇందులో మనకి ఏం చేస్తారు? మెయిన్గా AI డ్రివెన్ సెక్యూరిటీ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయబోతున్నారు. అంటే AI ఆధారిత భద్రతా పరిష్కారాలపై దృష్టి పెడతారు, అలాగే సైబర్ భద్రత మెరుగుపరచడం, అలాగే ఉద్యోగ అవకాశాలను కూడా క్రియేట్ చేయడం. సో నెక్స్ట్ 276 క్వశ్చన్ మనం చూసుకుంటే, జాతీయ స్థాయిలో ప్రత్యేక యోగా పాలసీని ఒక రాష్ట్రం తీసుకొచ్చిండండి. ఓకేనా, గ్లోబల్ యోగా గమ్యస్థానంగా మార్చడమే దీని లక్ష్యం అనమాట. అది ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఏ రాష్ట్రం? ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్నే దేవ్ భూమి అని కూడా మనకి ఇక్కడ ప్రసిద్ధి చెందిందనమాట ఉత్తరాఖండ్. ఓకేనా, సో ఇది మొదటి భారతీయ రాష్ట్రం, యోగా పాలసీని రూపొందిస్తున్న మొదటి భారతీయ రాష్ట్రం. సో ఇందులో యోగా, అలాగే ఆయుర్వేదం, అలాగే వెల్నెస్, వీటన్నిటినీ కూడా మనకి టూరిజం కూడా, వెల్నెస్ టూరిజం కూడా మనకి వీటిని ఈ పాలసీ ద్వారా తీసుకొస్తున్నారు అనమాట.
సో నెక్స్ట్ 277 క్వశ్చన్ చూసుకుంటే ఉబర్ షికారా అనేది మొదటి తొలి వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనమాట. ఇది ఎక్కడా అంటున్నారు, ఎక్కడ? శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా. దాల్ లేక్ ఉంది శ్రీనగర్లో, చూసుకోండి. దాల్ లేక్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఉబర్ షికారా అని ఆసియాలోనే మొదటి వాటర్ ట్రాన్స్పోర్ట్, ఆసియాలోనే మొట్టమొదటి జల రవాణా. అంటే నార్మల్గా ఉబర్లో ఏముంటాయండి? కార్లు, బైక్లు, ఆటోలు ఇవి ఉన్నాయి, అవునా? బట్ వాటర్ బోట్స్ కూడా మనకి ఇక్కడ ఉబర్ రావడం జరిగింది. అది ఫస్ట్ టైం, ఏషియాలోనే ఫస్ట్ టైం వచ్చింది అది శ్రీనగర్ దాల్ లేక్లో. సో నెక్స్ట్ 278 క్వశ్చన్ మనం చూసుకుంటే గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో మరణాలు తగ్గించేందుకు మరియు నిఘా మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం ఇటీవల ఏ వ్యాధిని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది? ఏ వ్యాధిని అంటే స్నేక్ బైట్ నండి, పాము కాటుని ప్రకటించడం జరిగింది. చూసుకోండి, పాము కాటు వల్ల అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ చాలామంది చనిపోతున్నారు. మీరు ఇక్కడ రిపోర్ట్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. అందుకే WHO కూడా 2030 నాటికి ఈ డెత్ని తగ్గించాలి, ఒక 50% దాకా తగ్గించాలని కూడా క్లియర్గా మనకు చెప్తున్నారు. చూసుకోండి, ఏ నేషనల్ మోర్టాలిటీ సర్వే ఎస్టిమేటెడ్ దట్ ఇండియా హ్యాడ్ 1.2 మిలియన్ అంటే 12 లక్షల మంది స్నేక్ బైట్ డెత్స్, పాము కాటు వల్ల చనిపోయారు అని అంటున్నారండి. ఎన్ని సంవత్సరాలకి? 2000 నుంచి 2019 అంటే 19 సంవత్సరాల్లో. అంటే సుమారుగా సంవత్సరానికి 58,000 మంది చనిపోతున్నారంటే అది అసలు చిన్న విషయం కాదు. చాలా సీరియస్గా ఎప్పుడో కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, వాట్ ఎవర్, ఇప్పుడైనా సరే ఒక నోటిఫైబుల్ డిసీజ్ కింద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎస్పెషల్లీ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లోని మెయిన్గా, ఓకేనా, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లోని అధికంగా ఉంది కన్నా అక్కడ మనకి కావలసిన స్ట్రాటజీస్ అన్నీ కూడా తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ 279 క్వశ్చన్ మనం చూసుకుంటే అంటే ఇక్కడ ఏం చేస్తారు, మనకి అన్ని కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాలి హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి అని కూడా చెప్తున్నారు. సో మెయిన్గా అంటే డెత్ కాంప్లికేషన్స్ని తగ్గించడానికి అనమాట. ఓకే, సో నెక్స్ట్ 279 క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ ఆర్గనైజేషన్కి గోల్డ్ అవార్డు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2024 ఇచ్చిందనమాట. ఎనర్జీ సేవింగ్ ఎఫర్ట్స్ గాను. చూడండి, ఇనుము మరియు ఉక్కు రంగంలో ఇంధన ఆదా ప్రయత్నాలకు, చూసుకోండి ఇది మెయిన్ పాయింట్, ఇంధన ఆదా ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు 2024లో బంగారు అవార్డును గెలుచుకున్న సంస్థ ఏది? ఇక్కడే మీరు చూడొచ్చు, RINL అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్. RINL అంటాము, ఇదే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని చూసుకునేది అనమాట. ఓకేనా. సో గోల్డ్ అవార్డు వచ్చింది దేనికి? ఆ వేస్ట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం. అంటే మనకి ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎనర్జీ కన్జర్వేషన్ చూసుకోండి, అంటే వ్యర్థ శక్తిని వినియోగించుకోవడంలో దాని వినూత్న పద్ధతులకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ అవార్డు లభించింది అనమాట. సో నెక్స్ట్ 280 క్వశ్చన్ మనం చూసుకుంటే మనకి రెప్లీట్ రెస్పాన్సిబుల్ రెడీ అనే థీమ్ 2024లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది అంటున్నారు. ఎక్కడండి? రాజస్థాన్లో నిర్వహించబడింది. థీమ్ చూడొచ్చు, రెప్లీట్ రెస్పాన్సిబుల్ రెడీ. సో ఇది జైపూర్ రాజస్థాన్లో జరిగింది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని అనగానే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు కదా. ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారు? అదానీ గ్రూప్ 7.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారంటే గ్రీన్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అలాగే టాటా పవర్ ఒక 1.2 lakhs crores, అలాగే వేదాంత గ్రూప్ 1,00,000 కోట్లు జింక్ అండ్ ఆయిల్ ప్రొడక్షన్లో. వీళ్ళు ఇంక్లూడింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇండస్ట్రియల్ జింక్ పార్క్ కూడా వేదాంత గ్రూప్ అక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో ఇది ఎక్కడ జరిగిందంటే జైపూర్ రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ 281 క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ రివర్స్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్రూవ్డ్ బై చైనా ఇన్ టిబెట్ హ్యాస్ రైజ్డ్ స్ట్రాటజిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఫర్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. టిబెట్లో చైనా ఆమోదించిన ఏ నది ఆనకట్ట నిర్మాణం భారతదేశం మరియు బంగ్లాదేశ్కు వ్యూహాత్మక మరియు పర్యావరణ ఆందోళనను లేవనెత్తింది అంటున్నారు. ఇది బ్రహ్మపుత్ర పైన కన్స్ట్రక్ట్ చేయబోయే డ్యామ్ అనమాట, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ డ్యామ్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. దీన్నే యార్లుంగ్ జాంగ్బో అని కూడా అంటారు, బ్రహ్మపుత్రాని. ఓకేనా. సో ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ డ్యామ్ అని అంటున్నారు. అతి పెద్ద ఆనకట్ట నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది అనమాట, ఆమోదం తెలిపింది. ఓకేనా. సో నెక్స్ట్ 282 క్వశ్చన్ మనం చూసుకుంటే USA యొక్క నేషనల్ బర్డ్, జాతీయ
పక్షి ఏది అని అంటున్నారు. అయితే బాల్డ్ ఈగల్ అనమాట. యాక్చువల్లీ ఈ బాల్డ్ ఈగల్ ఇంతకుముందు ఎప్పటి నుంచో నేషనల్ బర్డ్ యూఎస్కే ఏంటి అంటే బాల్డ్ ఈగల్ అని అనేవారు, కానీ అది అఫీషియల్గా అనలేదన్నమాట. ఇంతవరకు అఫీషియల్గా లేదు, అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. సో ఇప్పుడు దాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేశారనమాట. ఓకేనా, జాతీయ పక్షిగా అధికారికంగా గుర్తించారనమాట. ఓకే, సో చూడండి 1782 నుండి ఈ పక్షి దేశాన్ని సూచించినప్పటికీ ఇది మొదటి అధికారిక గుర్తింపు. మొదటిసారిగా అధికారికంగా ఇప్పుడే గుర్తించారు జో బైడెన్ గారు. ముందు ప్రెసిడెంట్ కింద ఉన్న జో బైడెన్ గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ క్వశ్చన్ 283. మనీ లాండరింగ్ మరియు ఆర్థిక మోసాలకు ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలను గుర్తించడానికి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన ఏఐ సాధనం పేరు ఏంటి అంటే మ్యూల్ హంటర్ .ai అనమాట. ఏంటి అసలు మ్యూల్ బ్యాంక్స్ అంటే ఏంటి అంటే, వేటి నుంచి అయితే ఇప్పుడు ఈ ఆర్థిక మోసాలు ఇప్పుడు ఏ జరగాలన్నా, ఇప్పుడు ఒకళ్ళ అకౌంట్లోంచి మనీ కొట్టేయాలన్నా అది వేరే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి కదండి. అకౌంట్ నుంచి చేతిలోకి వెళ్ళి డబ్బులు వచ్చాయి కదా. సో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి అయితే వెళ్ళాలి కదా, వాటిని ఆ మ్యూల్ అకౌంట్స్ అంటున్నారు. అంటే కొంతమందికి తెలిసి అది చేయొచ్చు, తెలియక కూడా కొంతమందిని వాడుకుంటూ ఇంకొంతమంది చేయొచ్చు. సో అలాంటి మ్యూల్ అకౌంట్స్ని, బ్యాంక్ అకౌంట్స్ని టార్గెట్ చేస్తూ, డిటెక్ట్ చేస్తూ ఆ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, ఈ మనీ లాండరింగ్, సైబర్ ఫ్రాడ్, వీటన్నిటినీ కూడా పట్టుకోవడానికి ఇదేంటి మ్యూల్ హంటర్ .ai అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనమాట. సో నెక్స్ట్ 284 క్వశ్చన్ మనం చూసుకుంటే ఐసీసీ చైర్మన్ ఎవరు? 36 సంవత్సరాల వయసులోనే ఐసీసీ చైర్మన్ పాత్రను చేపట్టిన అతి పిన్న వయస్కుడుగా ఎవరు నిలిచారు అంటున్నారు. ఎవరు? జై షా గారు నిలవడం జరిగింది ఐసీసీకి చైర్మన్. ఓకే, సో నెక్స్ట్ 285 క్వశ్చన్ మనం చూసుకోండి 1934లో వచ్చిన 90 సంవత్సరాల పాత ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని ఇప్పుడు రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, కొత్త బిల్ని పాస్ చేశారు. దాని పేరు ఏంటి అంటున్నారు. ఇక్కడే ఉంది క్లియర్గా చూసారా? భారతీయ వాయుయాన్ విధేయక్ 2024. భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే 90 years ఉన్న అవుట్డేటెడ్ ఆ యాక్ట్ని మార్చి దీంతో రీప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఎందుకు? ఆటోమేటిక్గా సేఫ్టీని, గవర్నెన్స్ని ఈజీ చేయడానికి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్కి, వీటన్నిటికీ కూడా. అలాగే ద బిల్ సపోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోట్స్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇన్వెస్ట్మెంట్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ బిల్లు. అలాగే సెల్ఫ్ రిలయన్స్ అంటే మనకి ఓన్గానే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 286 క్వశ్చన్ మనం చూసుకుంటే ఇండియా వచ్చేసి చూడండి గ్లోబల్ డ్రగ్ పాలసీ నేతృత్వంలో కీలక ఘట్టంగా భారత్ను మొట్టమొదటిసారిగా ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క 68వ సమావేశానికి అధ్యక్షత వహించేందుకు నియమించారు అని అడుగుతున్నారు. దేనికండి? CND అంటే కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్. ఓకేనా, కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్కి ఫస్ట్ టైం 68వ సెషన్కి మన భారతదేశం అధ్యక్షత వహించబోతుంది అనమాట. ఆ పేరులోనే ఉంది మీకు ఇక్కడ, ఆ పేరులోనే ఉంది ఏంటి? ఆ డ్రగ్ పాలసీని, మెయిన్గా డ్రగ్స్ యూసేజ్ని, ఇవేం చేస్తాయి అన్ని బేసిక్గా ఈ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఏం చేస్తుంది? డ్రగ్ ట్రెండ్స్ని మానిటర్ చేయడం, అలాగే ఆ మెంబర్ కంట్రీస్ని, అలాగే ఓవర్సీస్లో ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ కన్వెన్షన్స్, ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఆ డ్రగ్స్ ఎలా వాడుతున్నారు ఏంటి అనేది దాని అంతటికి నుంచి చూసుకుంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 287 క్వశ్చన్ మనం చూసుకుంటే భారతదేశంలో మొదటి డయాబెటిస్ పరిశోధన కోసం భారతదేశం యొక్క మొదటి డయాబెటిస్ బయోబ్యాంక్ ఏ నగరంలో స్థాపించారు అని అడుగుతున్నారండి. ఏ నగరంలో అంటే చెన్నైలో స్థాపించడం జరిగిందనమాట. ఏంటి? ఇండియాస్ ఫస్ట్ డయాబెటిస్ బయోబ్యాంక్, భారతదేశ తొలి డయాబెటిస్ బయోబ్యాంక్. సో క్లియర్గా చూడవచ్చు దేనికి, అక్కడ శాంపిల్స్ని కలెక్ట్ చేసి సేకరించి నిల్వ చేసి పంపిణీ చేస్తుంది.
దేనికి డయాబెటీస్ని స్టడీ చేయడం, వాటి కాజెస్ని, వాటి వేరియేషన్ని, కాంప్లెక్స్ని, మొత్తానికి డయాబెటీస్ స్టడీ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ 288 క్వశ్చన్ మనం చూసుకుంటే, స్టీల్ రంగాన్ని డీకార్బనైజ్ చేసే దిశగా కీలకంగా గ్రీన్ స్టీల్కు సంబంధించిన టాక్సానమీని విడుదల చేసిన తొలి దేశం ఏది అంటున్నారు. చూడండి, విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్లోనే ఫస్ట్ది టు రిలీజ్ ఏ టాక్సానమీ ఆఫ్ గ్రీన్ స్టీల్ మార్కింగ్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ డీకార్బనైజింగ్ ది స్టీల్ ఇండస్ట్రీ. ఏ కంట్రీయో కాదు, మన భారతదేశం, మన ఇండియా. ఓకేనా, ఇది మొదటిది వరల్డ్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ అని అంటున్నారు. సో క్లియర్ చూడండి, ఉక్కు రంగాన్ని 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అంటే అనవసరమైన వ్యర్థాలు ఏమీ రాకుండా 2070 కల్లా గ్రీన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేసేలాగా భారతదేశం అనేది చర్యలు చేపట్టబోతుంది అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట 2070 నాటికి. సో నెక్స్ట్ 289 క్వశ్చన్ మనం చూసుకుంటే, కీటకనాశక రసాయనాల హానికార ప్రభావాల నుండి రైతులను రక్షించేందుకు భారతదేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన స్థానిక బాడీ సూట్ పేరేంటి అంటున్నారు. బాడీ సూట్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి? కిసాన్ కవచ్ అండి, కిసాన్ కవచ్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు క్వశ్చన్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి? హానికార కీటకాల నుండి రక్షించే శ్వాస సంబంధిత సమస్యలు, దృష్టి నష్టం మరియు మరణాలకు దారితీసే ప్రమాదాలను నివారించేందుకు ఈ బాడీ సూట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది బ్రికిన్ స్టెమ్ అలాగే సేపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. సో నెక్స్ట్ 290 క్వశ్చన్ మనం చూసుకుంటే, సంవత్సరాంత పరీక్షల్లో విఫలమైతే 5వ మరియు 8వ తరగతి విద్యార్థులను తిరిగి ఆ తరగతిలోనే ఉంచేలా తాజాగా ఏ విద్యా విధానాన్ని రద్దు చేశారు? చూసుకోండి, యాక్చువల్గా అయితే ఇంతకుముందు 5th క్లాస్ 8th క్లాస్ ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ క్లాస్ పంపించేవారు అనమాట. ఓకేనా, బట్ ఈసారి ఏం చేస్తున్నారు అంటున్నారు, 5th క్లాస్ 8th క్లాస్ ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళు 2 monthsలో ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళు రాసుకోవాలి, లేదంటే మళ్ళీ అదే క్లాస్ చదవాలి. నో డిటెన్షన్ పాలసీ అంటే నో డిటెన్షన్ పాలసీ అని ఇంతకుముందు ఉన్నదనమాట. అంటే ఏంటి? డిటెన్షన్ ఉండదు, అంటే ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ క్లాస్ పంపించేస్తాను 5th క్లాస్ 8th క్లాస్. కానీ ఈసారి అలా కాదు, ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చదవాల్సిందే అంటున్నారు. 2 నెలల్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయితే వెరీ గుడ్, లేకపోతే మళ్ళీ అదే క్లాసులో చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇదన్నీ ఎక్కడ మనకు మెయిన్గా ఇక్కడ ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెయిన్గా ఇది చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ, దిస్ డెసిషన్ ఇంపాక్ట్స్ ఓవర్ 3000 సెంట్రల్ స్కూల్స్ సచ్ as కేంద్రీయ విద్యాలయాస్, సైనిక్ స్కూల్స్, నవోదయ విద్యాలయాస్, ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ అవుతాయి వీటి వల్ల అని క్లియర్గా చెప్తున్నారు. ఓకేనండి, సో ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అన్నారు. సో నెక్స్ట్ 291st క్వశ్చన్ మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది నేషనల్ లీగల్ మెటీరియాలజీ పోర్టల్ ఈ మ్యాప్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటున్నారండి. ఈ మ్యాప్ ఉంది కదా, యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ఏంటంటే మెట్రాలజీ ప్రమాణాల ద్వారా న్యాయమైన వ్యాపారం మరియు వినియోగదారుల రక్షణను నిర్ధారించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఓకేనా, సో నేషనల్ లీగల్ మెట్రాలజీ పోర్టల్ ఈ మ్యాప్ హ్యాస్ లాంచ్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దేనికి? పారదర్శకతను, కాంప్లయన్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అంటే అనుగుణతను పెంచడం ద్వారా న్యాయమైన వ్యాపారం మరియు వినియోగదారుల రక్షణ సాధించడమే ప్రధాన ఉద్దేశం అని క్లియర్గా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 292 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఎఫ్బిఐ డైరెక్టర్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చేసి అపాయింట్ చేశారు. ఎఫ్బిఐ డైరెక్టర్ ఎవరు అంటే కాష్ పటేల్ అండి. ఎఫ్బిఐ డైరెక్టర్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్బిఐ చాలా పెద్దది కదా అమెరికాలో, యుఎస్లో. సో అది కూడా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. కాష్ పటేల్ డైరెక్టర్ అనమాట. సో నెక్స్ట్ 293 క్వశ్చన్ చూసుకోండి, ఇందాక మనం వేరే చూసాం కదా, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ చూస్తాం. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే బ్రెయిన్ రాట్ అండి. బ్రెయిన్ రాట్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇది మెయిన్గా దేని గురించి డిస్కస్ చేస్తుంది అంటే, ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే ఈ డిజిటల్ కంటెంట్ ఉన్నది కదా, ఇప్పుడు ఈ టిక్ టాక్లు లేకపోతే ఇంకా పనికి మాలిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సర్ఫేస్ అవుతున్నాయి కదా మనకి. ఈ పూర్ క్వాలిటీ డిజిటల్ కాంటెంట్
పూర్ క్వాలిటీ డిజిటల్ కాంటెంట్ వల్ల బ్రెయిన్ రాట్ అనే వర్డ్ని అందుకని సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ వర్డ్ ఆఫ్ ది ఇయర్ కింద. అందరికీ తెలుసు యూట్యూబ్ షార్ట్స్ కానీ అంటే ఒక పనికొచ్చేవి చేస్తే గుడ్, బట్ పనికిరాని సంతంతా అక్కడే చాలా ఉంటుంది. దానివల్ల చాలామందికి బుర్ర పాడు అంటారు కదా, అలా అనమాట, బ్రెయిన్ రాట్. సో నెక్స్ట్ 294 క్వశ్చన్ మనం చూసుకుంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ శ్రీలంక 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ శ్రీలంక అపాయింట్ అయ్యారు డిసెంబర్ 2024లో. సెకండ్ ఉమెన్ అనమాట ఈ పోస్ట్కి రావడం. ఆవిడ పేరు ఏంటి అని అడుగుతున్నారండి. ఆవిడ పేరు ఎంఎన్బి ఫెర్నాండో అనమాట. సో ఎంఎన్బి అంటే ముర్దు నిరుప బిందుషీని ఫెర్నాండో. ఓకేనా. సో 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ పదవిని అధిష్ఠించిన 2వ మహిళ. ఓకే. సో నెక్స్ట్ 295 క్వశ్చన్ మనం చూసుకుంటే పోలార్ పరిశోధనలో తన పాత్రను పెంచేందుకు చైనా తన తొలి వాతావరణ పరిశీలన కేంద్రాన్ని అంటార్కిటికాలో ఎక్కడ ప్రారంభించింది అంటున్నారు. ఎక్కడంటే లార్స్మన్ హిల్స్లో ప్రారంభించడం జరిగిందనమాట. ఫస్ట్ అట్మాస్ఫిరిక్ మానిటరింగ్ స్టేషన్. ఓకేనా, మొదటి వాతావరణ పరిశీలన కేంద్రం. సో నెక్స్ట్ 296 క్వశ్చన్ నమీబియా యొక్క మొదటి ఫిమేల్ ప్రెసిడెంట్ ఎవరండి? తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు? నమీబియాకి ఎవరు అని అడుగుతున్నారండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెటుంబో నంది నడైత్వ. ఓకేనా, నెటుంబో నంది నడైత్వ చూసుకోండి కొంచెం. ఓకే, కొంచెం జాగ్రత్త చూసుకోండి చాలు. ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది, గుర్తు మర్చిపోయేంత పేరైతే కాదు. నెటుంబో నంది నడైత్వ, ఈ నందిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నమీబియా యొక్క ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ అనమాట. సో నెక్స్ట్ 297 క్వశ్చన్ మనం చూసుకుంటే వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ బార్ అంటే ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు బార్ను ఆవిష్కరించి గిన్నిస్ రికార్డు ఏ నగరం సృష్టించింది అని అడుగుతున్నారు. ఏది? దుబాయ్ అండి. దుబాయ్ ఇది అతిపెద్ద 211 కోట్ల రూపాయలు అంటది. ఓకేనా. సో ఇది దుబాయ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది అనమాట ఇందులో. సో దీనికి వెయిట్ కూడా చూడొచ్చు, 300.12 kg. సో నెక్స్ట్ 298 క్వశ్చన్ మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్గా ఎవరిని నియమించారంటున్నారు. సీనియర్ పాలసీ అడ్వైజర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ది వైట్ హౌస్ ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? శ్రీరామ్ కృష్ణన్ అండి. శ్రీరామ్ కృష్ణన్ ఇతను ఒక ఇండియన్ అమెరికన్ అనమాట. శ్రీరామ్ కృష్ణన్ని అపాయింట్ చేశారు సీనియర్ పాలసీ అడ్వైజర్ ఫర్ ఏఐ. సో నెక్స్ట్ 299th క్వశ్చన్ మనం చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ ఐజేసీ అంటాం. దీనికి చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేశారు? ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి ఐజేసీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారు. ఎవరు? జస్టిస్ మదన్ బి లోకూర్. జస్టిస్ మదన్ బి లోకూర్ని అపాయింట్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్లో చైర్పర్సన్ కింద. ఓకే. సో నెక్స్ట్ 300 క్వశ్చన్ మనం చూసుకుంటే ఎన్హెచ్ఆర్సీ అంటున్నాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా ఎవరిని తీసుకొచ్చారంటే జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ గారిని పట్టుకొచ్చారు. ఇతను ఒక ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అనమాట. ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తి కింద పనిచేశారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో కూడా చీఫ్ జస్టిస్ కింద పనిచేశారన్నమాట హైకోర్టులోని. సో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ అంటే మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు అంటే వి రామసుబ్రమణ్యన్. ఓకేనండి. సో చూసుకోండి, పీడిఎఫ్స్ అలాగే మాక్ టెస్ట్కి తప్పకుండా జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్స్ అనేవి కూడా ఇచ్చాను. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా సులభంగా మీరు ఆ పీడిఎఫ్స్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మనం ఈ 3 daysలో అప్లోడ్ చేస్తాం. టోటల్ 500 క్వశ్చన్స్, 500 ప్రశ్నలు. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.